తెలియదు. అంటే నరసింహమూర్తి గారు హెల్త్ కి సంబంధించి కేటాయింపులు ఎలా ఉండొచ్చు సార్? ఎందుకంటే జీడీపీలో 2.5% చేర్చే లక్ష్యంతో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరిగే ఛాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది. ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కూడా తీసుకున్నారు ఇప్పుడు. అవునండి అవునండి ఈసారి ఎలకేషన్స్లో బడ్జెట్ డిఫెన్స్ రంగానికి ఎక్కువ ఎలకేషన్స్ ఉండే అవకాశం ఉందండి. హెల్త్ కూడా పెంచచ్చు, కానీ ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ మిగతా వాటికి ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ ఈసారి హెల్త్కి ఎలా ఉందో అదే రేషియోలో అదే విధంగా పెంచచ్చు. కాకపోతే ఈసారి అగ్రెసివ్గా పెంచేది ఏమిటంటే ఏఈ, డేటా సెంటర్సు, సోలార్ ఎనర్జీ, స్పేస్ అండ్ డిఫెన్సు అండ్ ఈవీ వెహికల్ బ్యాటరీస్. బేసిక్గా ఏంటంటే బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇంకా ఈవీ వెహికల్స్కి ఎక్కువ టోటల్ లేవు సార్. సో అది పాపులేట్ చేయడానికి అవి చేయొచ్చు. స్కిల్లింగ్ అండ్ ఎడ్యుకేషన్ మీద మళ్ళీ ఎక్కువ ఎలకేషన్ ఉండొచ్చండి.